హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఒకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది మనం ముస్లిం లాలో మనం తెలుసుకోబోతున్నాము. సో ముస్లిం లా తెలుసు కదా, ఎల్ఎల్బిలో సెకండ్ సెమిస్టర్లో మీకు ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఇద్దత్ పీరియడ్ అనేది ముస్లిం లా అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇది కంపల్సరీ క్వశ్చన్. సో మనకు షార్ట్ క్వశ్చన్ కానీ లాంగ్ క్వశ్చన్లో కానీ మనకు కంపల్సరీగా వస్తుంది. సో ఇద్దత్ పీరియడ్ అనేది ఏంటంటే, వాట్ ఈజ్ ఇద్దత్ పీరియడ్? ఇద్దత్ పీరియడ్ ఏంటంటే ఒక వెయిటింగ్ పీరియడ్ అనమాట. ఓకే, ఫర్ ఎ ముస్లిం ఉమెన్. ఓకే, సో వాళ్ళ హస్బెండ్ డైవర్స్ ఇచ్చినప్పుడు కానీ, ఓకే, సో లేకుంటే హస్బెండ్ చనిపోయినప్పుడు కానీ ఒక వెయిటింగ్ పీరియడ్ అని. వెయిటింగ్ పీరియడ్ అంటే ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకునే ముందు ఒక వెయిటింగ్ పీరియడ్ అనమాట. ఎందుకు వెయిటింగ్ పీరియడ్? సో ఇంతకుముందు ఏంటంటే, ఎవరైతే హస్బెండ్ డైవర్స్ కానీ డెత్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఇంకోరిని పెళ్లి చేసుకునే ముందు ఏంటంటే, సపోజ్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే కూడా, ఓకే, సో పుట్టబోయే అబ్బాయి లేదా అమ్మాయి ఏంటంటే ఎవరి తండ్రి అనేది క్వశ్చన్ అనేది ఉంటుందన్నమాట. సో దాని గురించి ఏంటంటే ఇద్దత్ పీరియడ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆల్రెడీ ఇది ఖురాన్లో ఉందన్నమాట. సో ఇద్దత్ పీరియడ్ వల్ల ఏంటంటే సర్టన్ టైం వరకు మనము మ్యారేజ్ చేసుకోకుండా ఉంటుందంటే మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇన్ కేసు ప్రెగ్నెంటా కాదనేది తెలుస్తుంది. దాని గురించి ఇద్దత్ పీరియడ్ అనేది ఉందన్నమాట. సో ఇది ఓవరాల్ క్లియర్గా మనము సింప్లిఫైడ్గా చెప్పాలంటే. ఓకే, సో ఇద్దత్ పీరియడ్ ఈజ్ ఎ వెయిటింగ్ పీరియడ్ ఏ ముస్లిం ఉమెన్ హ్యాస్ అబ్జర్వ్డ్ ఆఫ్టర్. ఓకే, సో డైవర్స్ తర్వాత తలాక్ అంటారు అనమాట. సో డైవర్స్ ఇచ్చిన తర్వాత డెత్ ఆఫ్ హర్ హస్బెండ్, ఓకే, ఈ ఇచ్చిన తర్వాత మనకు ఇద్దత్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. డ్యూరింగ్ దిస్ పీరియడ్ షీ కెనాట్ మ్యారీ అనదర్ పర్సన్. సో ఈ పీరియడ్లో మనకు ఇంకో పర్సన్తో మ్యారేజ్ చేసుకునే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈ పీరియడ్ అయిపోయిన తర్వాతనే మనం వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ ఎ టైమ్ ఫర్ డిటర్మినింగ్ ఇఫ్ షీ ఈజ్ ఎ ప్రెగ్నెంట్ టు ఎన్ష్యూర్ క్లారిటీ రిగార్డింగ్ ద లైనేజ్ ఆఫ్ ద చైల్డ్. ఓకే, సో ఈ టైంలో ఏంటంటే ఆమె ప్రెగ్నెంటా కాదా అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైం వరకు వెయిట్ చేయాలి అనేది దీని కాన్సెప్ట్. ఇట్ ఈస్ ఆల్సో సర్వ్డ్ యాజ్ అ పీరియడ్ ఆఫ్ మౌరింగ్ అండ్ రిఫ్లెక్షన్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ద హస్బెండ్. సో ఈ టైం ఏదైతే ఇద్దత్ పీరియడ్ టైం ఉందో ఆ అమ్మాయికి కూడా మెంటల్గా కూడా స్టెబిలైజ్ అయిపోతుంది అనమాట. సో ఇమ్మీడియట్గా మ్యారేజ్ చేసిన వాళ్ళు మెంటల్గా స్టెబిలైజ్ కానీ టైం దొరకదు అనమాట. ఇద్దత్ పీరియడ్ దాని ప్రకారం వాళ్ళకు లేడీస్కి మంచిదే అనమాట. ఓకే, సో లీగల్ బేసిస్ ఆఫ్ ఇద్దత్. లీగల్ ప్రకారం ఏంది? ది కాన్సెప్ట్ ఆఫ్ ఇద్దత్ ఈజ్ మెన్షన్ ఇన్. సో ఇదేంటంటే ఖురాన్లో మెన్షన్ చేసింది ఇద్దత్ పీరియడ్ అనేది. ఇప్పుడు లేటెస్ట్గా అంటే మనకు DNA టెస్ట్లు అవన్నీ వచ్చినాయి కాబట్టి మనము క్లియర్గా మెన్షన్ చేయొచ్చు ఈ అబ్బాయి పిల్లాడు ఎవరు తండ్రి అనేది చేయొచ్చు. కాకపోతే ఇంతకుముందు DNA అవన్నీ లేవు కాబట్టి ఇద్దత్ పీరియడ్ అనేది కంపల్సరీ. ఈవెన్ ఇప్పుడు సేమ్ ఫాలో అవుతారు అనమాట ఇద్దత్ పీరియడ్ని. సో ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద ఖురాన్. సో ఈ ఇద్దత్ పీరియడ్ అనేది ఖురాన్లో మెన్షన్ చేశారు. ఇంకోటి ఇది హదీత్స్ దాంట్లో ఇట మెన్షన్ చేశారు. మొహమ్మద్ ప్రాఫిట్ ఎవరైతే రాశారో అతను మెన్షన్ చేసిండు అనమాట. ఇది ముస్లిం పర్సనల్ లాలో కూడా ఉంది. ఓకే, కస్టమరీ ప్రాక్టీస్, ఇది ఒక ముస్లిం కస్టమరీ ప్రాక్టీస్ అనమాట. వాళ్ళ ఏమంటారు, వాళ్ళు ఫాలో అవుతారు కదా, ట్రెడిషన్స్ ఫాలో అవుతారు కదా, దాంట్లో ఇట ఇద్దత్ పీరియడ్ ఉందన్నమాట. ఇది లీగల్గా చూసుకున్నట్లయితే. సో టైప్స్ ఆఫ్ ఇద్దత్. సో ఇద్దత్ మనకేంది రెండు రకాల ఇద్దత్. ఒకటేంది డైవర్స్ ఇచ్చిన తర్వాత, ఒకటేంటంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత. ఈ రెండు అనమాట. సో ఇద్దత్ ఆఫ్టర్ ద డైవర్స్ అంటే ఏంది? తలాక్. సో మనకు ఉర్దూలో ఏమంటారు? తలాక్ అంటారు అనమాట. ఓకే, డైవర్స్డ్ ఉమెన్, ముస్లిం ఉమెన్ మస్ట్ అబ్జర్వ్ ఇద్దత్ పీరియడ్. ఓకే, సో 3 months. ఓకే, మెనిస్ట్రియల్ సైకిల్. ఓకే, సో ఎవరైతే వాళ్ళ మెన్స్ సైకిల్ ఉంటుంది కదా, సో 3 months అనేది వాళ్ళు ఇది ఆగాలన్నమాట, ఇద్దత్ పీరియడ్ అనమాట. సో 3 months 3 periods వరకు ఆగుతుందంటే వాళ్ళకు క్లియర్గా తెలిసిపోతుంది అనేది వాళ్ళ నమ్మకం అనమాట. ఓకే, ఇంకోటి లేకుంటే 3 lunar months. ఓకే, క్యాలెండర్ ప్రకారం 3 months అన్న ఆగాలన్నమాట. ఓకే, ఇఫ్ షీ డస్ నాట్ మెనిస్ట్రేట్, ఓకే, డ్యూ టు ఏజ్ ఆర్ ఇల్నెస్. ఓకే, సో వాళ్ళు 3 months వరకు ఆగాలి. దానివల్ల ఇన్ కేసు మెనిస్ట్రేట్ కాకపోతే వాళ్ళు నిర్ధారించుకుంటారు అనమాట ఈమె ప్రెగ్నెంట్ అన్నట్లు. ఓకే, అంటిల్ ద డెలివరీ ఆఫ్ ద చైల్డ్ ఇఫ్ షీ ఈజ్ ప్రెగ్నెంట్. సో ఇన్ కేసు ఆమె ప్రెగ్నెంట్ ఉందనుకో, ఆమె డెలివరీ అయ్యే వరకు అది ఇద్దత్ పీరియడ్ అని ఉంటుంది. సపోజ్ ఆమె 1-2 months ఉందనుకో, 9 months అబ్బాయి పుట్టే వరకు అది ఇద్దత్ పీరియడ్ ఉంటుంది అనమాట.
ఎందుకంటే ఈ ఈ చైల్డ్ సేఫ్టీ గురించి అనమాట. చైల్డ్ ఎవరి అబ్బాయి అనేది క్లియర్గా తెలుసుకోవడానికి మాత్రం మనకి ఇదైతే ఉపయోగపడుతుంది అనమాట, ఇద్దత్ పీరియడ్. ఓకే, సో ఇది వచ్చేసి మనకు డైవర్స్ కండిషన్. సో సెకండ్ వచ్చేసి ఇద్దత్ పీరియడ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ హస్బెండ్. ఓకే, సో మీ విడో మస్ట్ అబ్జర్వ్ ఇద్దత్ పీరియడ్. ఓకే, 4 months and 10 days. సో ఎవరైతే హస్బెండ్ చనిపోతే మాత్రము వాళ్ళకు 4 months 10 days అనేది ఇద్దత్ పీరియడ్ ఉంటుంది. జనరల్గా అయితే 3 మెనస్ట్రల్ సైకిల్స్ ఆర్ 3 lunar months అంటూ ఉంటుంది ఇది డైవర్స్కు. ఇది చనిపోతే మాత్రం 4 months 10 days అనేది ఇద్దత్ పీరియడ్ అనమాట. ఓకే, ఇన్ కేస్ ఆమె ప్రెగ్నెంట్ ఉంటే మాత్రం డెలివరీ అయ్యే వరకు ఈ ఇద్దత్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇది 2 conditions. ఓకే, వన్ ఈజ్ డైవర్స్, వన్ ఈజ్ డెత్. డైవర్స్లో అయితే 3 months మెనస్ట్రియల్ సైకిల్స్, లేకుంటే 3 lunar months, లేకుంటే డెలివరీ ఆఫ్ ది చైల్డ్. సో ఇది డెత్ ఆఫ్ హస్బెండ్ అంతే 4 months 10 days అనేది ఇద్దత్ పీరియడ్. లేకుంటే ఇన్ కేస్ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంటే మాత్రం డెలివరీ అయ్యే వరకు ఇది ఇద్దత్ పీరియడ్. ఓకే, సో పర్పస్ ఆఫ్ ఇద్దత్ పీరియడ్. సో ఏంది పర్పస్ ఏంది? ఓకే, నేను చెప్పిన విధంగా ఏంటంటే, సో టు కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ స్టేటస్ అండ్ అవాయిడ్ కన్ఫ్యూషన్ అబౌట్ ద పెటర్నిటీ. సో ఆమె ప్రెగ్నెంటా కాదా అనేది తెలుసుకోనికి అనమాట. ఇంకోటి ఇది వాళ్ళ తండ్రి ఎవరు అంటే తెలుసుకుని, ఇన్ కేసు ఆమె డైవర్స్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఏమంటారు పెళ్ళి చేసుకుంటే మాత్రం ఏమవుతుందంటే పుట్టబోయే పిల్లాడు అరే ఫస్ట్ హస్బెండ్ కొడుక లేకుంటే సెకండ్ హస్బెండ్ కొడుక అనేది క్వశ్చన్ అనేది రేజ్ చేస్తుంది. ఆ కన్ఫ్యూజన్ మనకు తీసేయడానికి ఏంటంటే ఇద్దత్ పీరియడ్ అనేది ఉపయోగం అనమాట. ఓకే, టు ప్రొవైడ్ ఎమోషనల్ అండ్ ఫిజికలాజికల్ హీలింగ్. ఓకే, సో ఇదేంటంటే చెప్పిన కదా, ఇన్ కేసు హస్బెండ్ డైవర్స్ ఇచ్చినా లేకుంటే చనిపోయిన ఈ బంధువులు ఏంటంటే ఇమ్మీడియట్గా మ్యారేజ్ చేసినాక ఆమె మెంటల్ స్టెబిలిటీ క్లియర్గా ఉండదు అనమాట. సో ఈ 4 monthsలో ఏంటంటే కొంచెం హీల్ అయ్యేసి మెంటల్గా స్టెబిలైజ్ అవుతుంది అనమాట. అది ఉపయోగపడుతుంది అనమాట. ఫిజికల్గా మెంటల్గా ఆమె కొంచెము రికవర్ అవుతుంది అనేది. ఓకే, ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ రిలీజియస్ ఆబ్లిగేషన్స్ అండ్ ఉమెన్ సచ్ సిచ్యువేషన్స్. సో ఇది ఒక రిలీజియన్ ఆబ్లిగేషన్స్ కింద వచ్చేసింది అనమాట. కంపల్సరీ ఇద్దత్ పీరియడ్ ఫాలో కావాలి అనేది ఒకటి అనమాట. జనరల్గా ఎవరైనా ఫాలో అవుతారు. కొన్ని దాంట్లో ఏంటంటే ఇమ్మీడియట్గా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇద్దత్ పీరియడ్ అనేది ముస్లింలో కంపల్సరీ. సో అప్లికబిలిటీ ఆఫ్ ద ఇద్దత్. ఓకే, ఇద్దత్ అప్లైస్ టు ముస్లిం ఉమెన్ ఆఫ్టర్ ద డైవర్స్ వెదర్ ద డైవర్స్ ఈస్ ప్రొనౌన్స్డ్ ఆర్ అబ్టైన్ త్రూ ఏ జ్యుడిషియల్. సో ఇంతకుముందు ఏంది త్రిబుల్ తలాక్ రాకముందు ఏంటంటే ఎప్పుడైనా ఎవరికైతే డైవర్స్ ఇచ్చాలనుకుంటే తలాక్ అంటే ఇచ్చేస్తుంది. దాని తర్వాత నుంచి ఇద్దత్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే 3 months అనేది వెయిట్ చేయాల్సి వస్తుండే. ఇప్పుడు ఏంటంటే త్రిబుల్ తలాక్ అనేది తీసేసారు కాబట్టి జ్యుడిషియల్ అనేది వచ్చింది కాబట్టి జ్యుడిషియల్ కోర్టు ద్వారా మనము డైవర్స్ తీసుకున్న తర్వాత ఇది మనకు అప్లికబుల్ అవుతుంది ఇది. ఓకే, సో విడో ముస్లిం అండ్ హస్బెండ్ విడో ఆఫ్ ముస్లిం హస్బెండ్స్. ఓకే, సో ఎవరైతే హస్బెండ్ చనిపోయిండో వాళ్ళకిట ఇది అప్లికబిలిటీ అవుతుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ అప్లైడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ద మ్యారేజ్ వాజ్ కన్జ్యూమేటెడ్ ఇన్ కేస్ ఆఫ్ హస్బెండ్ డెత్. సో హస్బెండ్ డెత్ అయినప్పుడు ఇది వస్తుంది అనమాట. ఓకే, సో దీంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ కేస్ లాస్, మనం 3 కేస్ లాస్ అనమాట. ఒకటి బాయ్ తెహిరా. ఓకే, కొంచెం నాకేంటంటే ముస్లిం పేర్స్ అండ్ ముస్లిం వర్డ్స్ కొంచెం కష్టం ఉంటాయి, అదే అడ్జస్ట్ చేసుకోండి. సో బాయ్ తెహ్రా అలీ హుస్సేన్ ఫసిల్ అనేది ఇది ఒక కేసులో 1979లో ఏ ముస్లిం ఉమెన్ వాజ్ డైవర్స్డ్ బై హర్ హస్బెండ్. ఓకే, ది హస్బెండ్ ఆర్గ్యూడ్ దట్ he had paid the maintenance during the iddat period, so no such further maintenance is required. సో అతను ఏమన్నాడంటే హస్బెండ్ ఆమె డైవర్స్ ఇచ్చింది, నేను ఇద్దత్ పీరియడ్ ఏదైతే 3 months ఉందో ఆమెకు మెయింటెనెన్స్ ఇచ్చిన, ఇద్దత్ పీరియడ్ తర్వాత నేను మెయింటెనెన్స్ ఇయ్యను అనేది హస్బెండ్ ఛాలెంజ్ చేసింది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఇష్యూ, సో క్యాన్ ఏ డైవర్స్ ముస్లిం ఉమెన్ కెన్ క్లైమ్ మెయింటెనెన్స్ బియాండ్ ద ఇద్దత్ పీరియడ్. ఇద్దత్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ముస్లిం ఉమెన్ మెయింటెనెన్స్ తీసుకోవచ్చా అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, సో జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే అండర్ సెక్షన్ 125 క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఏమిచ్చిందంటే ఇద్దత్ పీరియడ్ తర్వాత కూడా ఓకే క్లైమ్ మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలి అనేది తీర్పిచ్చింది అనమాట. ఇది ఒక మంచి కేసులా ఇది. ఓకే, సో మీకు మెయింటెనెన్స్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ద ఇద్దత్ పీరియడ్. సో ఇద్దత్ మెయింటెనెన్స్ అనేది ఇద్దత్ పీరియడ్తో సంబంధం లేదు, ఇద్దత్ పీరియడ్ తర్వాత కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి వాళ్ళు ఎలిజిబుల్ అంటే. ఇన్ కేసు అమ్మాయి కరెక్ట్ మేనేజ్ చేసుకోకపోతే ఇది మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలి. ఇన్ కేసు ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మాత్రం
మెయింటెనెన్స్ అనేది స్టాప్ అవుతుంది అనమాట. అప్పటి వరకు ఇవ్వాల్సిందే అనేది ఇచ్చిందనమాట. ఒక సెకండ్ కేసులో వచ్చేసి మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబాను బేగం అనమాట. ఇది కూడా ఏంటంటే షాబాను 62 years old woman was divorced by a husband. Okay, the husband paid the divorce claimed further responsibility, filed the maintenance. ఇది ఇట మెయింటెనెన్స్ సంబంధించిందనమాట. సో ఇద్దత్ పీరియడ్ తర్వాత కూడా మనకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేది ఇది కేసు అనమాట మనకు. సో యాజ్ పర్ సెక్యులర్ లా ఏంటంటే ది సుప్రీం కోర్ట్ రూల్ దట్ డైవర్స్ ఉమెన్ ఈజ్ entitled to a maintenance under section 125 CRPC. షీ కెనాట్ మెయింటైన్ హర్ సెల్ఫ్. ఆమె మెయింటైన్ చేయలేకపోతే కంపల్సరీ మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఇద్దత్ పీరియడ్తో సంబంధం లేదు అనేది జడ్జిమెంట్ అనమాట. ఓకే, సో థర్డ్ది వచ్చేసి యూసఫ్ వర్సెస్ సవర్మా అనేది ఇది ఒకటి 1971లో. ది వైఫ్ ఫైల్డ్ ఏ డైవర్స్ అండ్ మెయింటెనెన్స్, ది ఇష్యూ ఆఫ్ ఇద్దత్ పీరియడ్ మెయింటెనెన్స్ వర్ డిస్కస్డ్. సో దీంట్లో కూడా సేమ్ అనమాట. సో ఇద్దత్ పీరియడ్ తర్వాత మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలా అనేది ఇది అనమాట. సో ఈ 3 దాంట్లో ఏంటంటే ఇద్దత్ పీరియడ్కు మెయింటెనెన్స్కు సంబంధం లేదు. ఇద్దత్ పీరియడ్ తర్వాత కూడా ఆమె స్టెబిలైజ్ లేకపోతే మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వాలి. అంటిల్ అన్లెస్ ఆమె వేరే వాళ్ళ మ్యారేజ్ చేసుకున్నంత వరకు ఈ మెయింటెనెన్స్ అయితే ఇవ్వాలి అనేది కోర్టు తీర్పిచ్చింది అనమాట. సో మీకు అర్థమైంది కదా. కన్క్లూజన్ వచ్చేసి ఇది కాన్సెప్ట్ ఇద్దత్ అనేది ఏంది. సో ది రిలీజియస్ అప్లికేషన్ ఆఫ్ ముస్లిం లా. సో ఇద్దత్ అనేది ఏంది ఒక వెయిటింగ్ పీరియడ్ అనమాట. సో ఎవరైతే అమ్మాయి డైవర్స్ కానీ లేకుంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయినట్లయితే మాత్రం సర్టన్ పీరియడ్ వరకు వెయిట్ చేయాలనేది ఇద్దత్ పీరియడ్ అనమాట. క్లియర్గా మెన్షన్ చేశారు. అదేంది ఇన్ కేసు డైవర్స్ తీసుకుంటే మాత్రం 3 months అనేది ఇద్దత్ పీరియడ్. ఇన్ కేసు హస్బెండ్ చనిపోతే మాత్రము 4 months 10 days అనేది ఇద్దత్ పీరియడ్ అనమాట. ఇన్ కేసు ఆమె ప్రెగ్నెంట్ ఉంటే బేబీ డెలివరీ అయ్యే వరకు ఇద్దత్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్ మనకు ఇద్దత్ పీరియడ్ అనేది ఇది ఒక మంచి కాన్సెప్ట్. ఎందుకంటే అమ్మాయి కూడా స్టెబిలైజ్ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ స్టెబిలైజ్ చేసుకోవడానికి ఇది ఒక మెయిన్ లా అనమాట. ఇది మంచి లా అనేది. సో ఇది వచ్చేసి ముస్లిం లాలో ఫ్రెండ్స్. ఓకే, సో దీని నోట్స్ వచ్చేసి మనకు కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాగే మీకు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ మీకు ఏమైనా కావాలనుకుంటే మాత్రం మనకు కామెంట్ చేయండి, మనము చెప్పే ప్రయత్నం అయితే చేద్దాము. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.